నేను చాలా సార్లు చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తాను. అమ్మా నాన్న నన్ను కన్నారు కనుక మీరంటే నాకు చాలా ఇష్టం. నాకు ఒక 10 ఎకరాల పొలం రాస్తే మీరు వృద్ధులు అయ్యాక మీకు అన్నం పెట్టి నాతో ఉంచుకుంటాను. ఈ ఎకరం తక్కువైనా సరే మిమ్మల్ని గాలికి వదిలేస్తాను అనే బిడ్డలుంటే నా కడుపున అలాంటి బిడ్డే పుట్టాలండి అంటారు ఎవరైనా. పిల్లలు లేకపోయినా పర్లేదు, కానీ అలాంటి పిల్లలు మాత్రం వద్దు బాబోయ్ అంటారు కదా. అందుకే దేవుడు కూడా అన్నాడు ఇశ్రాయేలీని ఉద్దేశించి మాట్లాడుతూ, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతమని దొడ్డి తెలుసుకును, నా జనులకు బుర్రలేదు అని ఆయన ఎంత బాధపడ్డారో. ఒక తల్లిగా తండ్రిగా ఈ భూమి మీద బిడ్డలు స్వార్థపరులైతే నీకు ఎంత బాధ కలుగుతుందో, మరి పరలోకపు తండ్రి విషయంలో కూడా నువ్వు నేను ఎలా ఉండకూడదు, స్వార్థపరులుగా ఉండకూడదు. నీకు ఆశీర్వాదం కావాలా, జెన్యూన్గా ఉండు, యోబులాగా ఉండు, రెట్టింపు దీవెనిస్తాడు. కష్టం వచ్చినప్పుడు దూషించేసి లాభం కలిగినప్పుడు పొగిడేసే పిల్లలు ఆయన కొద్దు. కష్టం వచ్చినా అదే స్టెబిలిటీ ఉండాలి, సుఖమైనా అదే స్టెబిలిటీ ఉండాలి. నువ్వెంత స్థిరంగా ఉంటే అంత దీవెన, నువ్వెంత స్థిరంగా ఉంటే దేవుడు నిన్ను అంత ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు.